శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారి ఆషామాషి హాస్య ధారావాహిక మొదటి భాగం 7/3/24. ఎవరు ఈ రావూరు వారి గురించి జీవితం విశేషాలు తెలుసుకుందాం. శ్రీ రావూరు వెంకట సత్యనారాయణరావు గారు 1913లో జన్మించారు. తెలుగు సినిమా పాటల రచయిత, హాస్య రచయిత, కృష్ణాపత్రిక ముసులు మన ముట్టూరు వెంకటకృష్ణారావు గారి ఆస్థానంలో ఉన్నవారు. కృష్ణా జిల్లా ముచ్చిలిగుంట గ్రామంలో జన్మించారు. కృష్ణా పత్రికలో, ఆంధ్రప్రభ దినపత్రికలో పాత్రికేయుడుగా ఉన్నారు. కృష్ణా పత్రికలో వడగళ్ళు అనే శీర్షికలో వ్యంగ్య వ్యాసాలు, ఆంధ్రప్రభ దినపత్రికలో ఆషామాషి అనే శీర్షికలో హాస్య వ్యాసాలు రాశారు. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని అందుకున్నారు. ఆంధ్ర నాటక కళా పరిషత్తుకు 10 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారు. ఇతను రాసిన కొన్ని గ్రంథాలు వెన్నెల తెరచాప నారాయణ రెడ్డి గారి మీద, ముట్నూరు కృష్ణారావు వ్యాసాలకు పరిష్కర్తవారు. రాయప్రోలు వారి సాహితీ సౌందర్య దర్శనం ఆయన రాసిందే. మన పట్టాభి 1980లో రాశారు. ఆషామాషి 2 సంపుటాలు. అలాగే పొదరింటికో పువ్వు, పొంగిన తుంగభద్ర, ఇతట వీచిన గాలి నవలిక, హంసల దీవి నవలిక, వెన్నెల ఏమన్నది, మన ముట్నూరి, ప్రియజనని, తెలుగు వీణ, వడగళ్ళు, అన్నిటా నీవెల, పాలవెల్లి, నెలవంక, చిత్ర సమాహారం, భరణీ పిక్చర్స్ అధినేత రామకృష్ణ అంటే భానుమతి గారి భర్త ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. డాక్టర్ చక్రవర్తికి ఆయన సంభాషణ రాశారు. 1964లో ఆయన పేరు వేయలేదు, అన్క్రెడిటెడ్ అన్నారు. చదువుకున్న అమ్మాయిలు కూడా ఆయన రాశారు 1983, అది కూడా ఆయన పేరు లేదు. అలాగే బడిపంతులు 1958, పులి చేసిన పెళ్లి 58, వరుడు కావాలి 1957లో సంభాషణ రచయిత, సొంత ఊరు 1956, చింతామణి 1956లో సంభాషణలు, నాగపంచమి సినిమా 1956, చెరపకురా చెడేవ్ 1955, సతీ సక్కుబాయ్ 1954, చక్రపాణి సంభాషణతో మంచి పేరు కిక్కొచ్చేసింది ఆయన బాగా. భానుమతి, నాగేశ్వరరావు మొదటిసారిగా సూర్యకాంతమ్మ అందులోనే మొదట. అలాగే చక్రపాణి, లక్ష్మి 1953, శ్రీకృష్ణ తులాభారం రామానాయుడు గారి సినిమా, అందులో కూడా సంభాషణ రచయి. సతీ సావిత్రికి, శ్రీకృష్ణ మాయకు కూడా పూర్వభాగం రఘురామయ్య, కాంతారావు వాళ్ళు ఎవరో ఉన్నారు, సూరిబాబు. దానికి ఈయన స్క్రిప్ట్ రాశారు. నాటి తరం రచయిత రావూరి వెంకట సత్యనారాయణ గారి గురించి, వారి కుమార్తె జ్ఞానప్రసూన రాసిన వ్యాసం గురించి ఆ వ్యాసంలో విశేషాలు చెప్పి, రావూరి వారి ఆషామాషా గురించి ఇదివరలో పుస్తకం నెట్లో వచ్చిన వ్యాసం చూడవచ్చు. రావూరి వారి చిత్రం కూడా అందులోనే ఉంది. రావూరి వారు క్రీస్తు శేషులు రావూరు సుబ్రహ్మణ్యం, రాజ్యలక్ష్మీ దంపతుల 3వ కుమారుడిగా జన్మించారు. పొలాల వెంట తిరుగుతూ, సీతాకోక చిలుకల్ని పట్టుకుంటూ, పలకా బలపం పట్టకుండా రావూరు బాల్యమంతా గడిచిపోయి
తండ్రి 5 ఓళ్ళకి కరణీకం చేసేవాడు. సమిష్టి కుటుంబం. పెద్దన్న గారికి పిల్లలు లేరు. ఆయన దానాలు ధర్మాలు ఎక్కువ. అన్నగారినే రాముడిగా ఆరాధించి లక్ష్మణుడిగా సుబ్రహ్మణ్యం గారు సేవ చేసి ఆయన చేసిన అప్పులన్నీ తీర్చి ఉట్టి చేతులతో బయటపడ్డారు. ఎవరు? తండ్రి సుబ్రహ్మణ్యం గారు, రావురి వారి తండ్రి. అప్పటికి రావూరు వారు చదువు కోసం బందర్ చేరారు. పెద్దమ్మ గారి సహాయంతో బిఏ దాకా వచ్చారు. సాధారణమైన బిఏ చదువుపై ఆయనకు మోజు లేదు. ఊహాలోకాల్లో విహరించేవారు. ఒకసారి పరీక్షలో కథ రాయడం అంటే వచనంలో అందరూ వ్రాస్తారు, పద్యాలతో రాస్తే కొత్తగా ఉంటుందని, ప్రత్యేకత కూడా సంపాదించచ్చని పద్యాలలో ఒక వ్యాసం రాశారు. ప్రశ్నాపత్రాలు పరిశీలించిన వ్యక్తి వచనంలో రాయమంటే పద్యాలు ఎందుకు రాశావయ్యా అని మొత్తం గుండు సున్నా పెట్టి. తండ్రి గారి కూడా రామారావు గారు కవిత్వం రాయటం ఇష్టం లేదు. కుచేలోపాఖ్యానం అని చిన్న కావ్యం రాస్తే ఈ కవిత్వాలు అన్నం పెడతాయా, ఆదరిస్తాయా అని చించవతల పారేశాడు తండ్రి. చిన్న అన్నగారు మాత్రం ప్రోత్సహించేవాడు. బందర్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ రోజు సాయంత్రాల వేళ కృష్ణాపత్రిక ఆఫీసుకు హాజరయ్యేవారు. ముట్నూరు వారి దర్బార్ అంటారు. ముట్నూరు కృష్ణారావు గారంటే రావూరి గారికి కొండంత గౌరవం, భక్తి, ప్రపత్తి. కృష్ణాపత్రిక అంటే సొంత కూతురిల అభిమానం. అప్పుడప్పుడు సినిమా రివ్యూ రాస్తూ ఉండేవారు. ఎప్పటికైనా కృష్ణాపత్రికలో పనిచెయ్యాలని ఆరాటం. కృష్ణాపత్రిక ఆఫీసులో పెరటి వైపు చక్కని తోట ఉండేదట. పూల చెట్లు, క్రోటన్స్ చాలా ఉండేవి. కృష్ణారావు గారు సుందరమైన శిల్పాలు తెప్పించి ఆ చెట్ల మధ్య పెట్టించేవారు. అప్పుడప్పుడు ఆయన చెట్ల మధ్య పచారులు చేస్తూ ఏవో ఆధ్యాత్మిక భావాలలో వెలుగులను రాశారు కృష్ణారావు గారు. మనం ప్రత్యక్ష ప్రసారం చేశాం. ఆధ్యాత్మిక భావాల లోతులు తరచి చూసుకుంటున్నట్లుగా మౌన ముని అనేవాళ్ళు ఆయన. నడుస్తూ ఉండేవారు. రావూరు గారు కూడా అంత మౌనంగా ఆయన అడుగులు వేసుకుంటూ వెనక తిరిగేవారు. అలా ఒకరోజు నడుస్తుంటే ముట్నూరి వారి తల వెనక్కి తిప్పి రేపటి నుంచి పనిలోకి రండి అన్నారు. అంతే, రావూరు వారికి ఏనుగెక్కినంత సంతోషం కలిగి ఒక్క ఒదుట ఇంటికి వచ్చి అందరికీ రేపు నేను కృష్ణాపత్రిక ఆఫీసులో పోతున్నాను అని చెప్పారు. అది ఆయన జీవితంలో సాహితీ వ్యవసాయానికి, శారదాంబ సేవకు మొదటి మెట్టు. కృష్ణాపత్రిక ఆఫీసులోకి వెళ్ళగానే ఎడమవైపు మేనేజర్ గారి గది, పక్క గదిలో ఎదురుగా కుర్చీలో కమలాకర వెంకట్రావు గారు కూర్చునేవారు. వారు ఆధ్యాత్మిక పరమైన వ్యాసాలు రాసేవారు. పక్కనే రావూరు వారు. వారి ఎదుట ముట్నూరి వారు పడక కుర్చీలో కూర్చునేవారు. ధవళ వస్త్రధారులై తలపాగాతో గంభీరంగా కూర్చున్న వారిని చూస్తే హిమాలయ పర్వతాల సొగసు ఎలా ఉండేదో అలా స్ఫురించేదిట. అది ముట్నూరి గారి వ్యక్తిత్వం, మూర్తిమత్వం. ప్రతిష్టాత్మకమైన పత్రికా సంపాదకుడు ఎలా ఉండాలి అంటే ఆయనే ఒక ఉదాహరణ, ఇంకెవరూ లేదు. ముట్నూరి వారిని మించిన వాడు. ఆఫీసుకు ఎన్ని గంటలకు రావాలి, ఎన్ని గంటలు పనిచెయ్యాలి అని నియమాలు, అధికారాలు లేవు. కంపోజిటర్ నుంచి ఉపసంపాదకుల దాకా వారు మౌనంగానే నియంత్రించేవారు. కృష్ణారావు గారు సంపాదకీయం రాసేవారు. రావూరు వారు వారం వారం హాస్యపు జల్లులతో వడగళ్ళు కురిపించేవారు. ముట్నూరి వారి సంపాదక స్థాయిలో వడగళ్ళు ఆయన సంపాదకీయాలు, ముట్నూరి వారి సంపాదకీయాలు ఎంత గౌరవం, ప్రతిష్ట
ప్రఖ్యాతి పొందాయి. రావూరి గారి వడగళ్ళు కూడా అంతటి ప్రఖ్యాతి పొందాయి. ఈ వడగళ్ళకి ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేసిన మల్లినాథ సూరి గారు కథానాయకుడు. ఆయన మాటల్లో చెణుకులు, రావూరు కథంలో వడగళ్ళు అయ్యేవి. అదే సమయంలో ఆనందవాణి పత్రికలో కప్పు కాఫీ అనే శీర్షికతో హాస్యమైన రచనలు రాసేవారు రావూరు వారు. వినోదినిలో కూడా రాసేవారు. వినువీధిలో తిరిగే విహంగల్ రావూరు రచనా వ్యాసంగం 3 పూలు 6 కాయల్లాగా వర్ధిల్లి రాజకీయాలు కథలుగా ఉత్సుకత రేకెత్తిస్తూ రాసేవారు. సినిమా నాటకాల సమీక్షలు, సారస్వత సభల విశేషాలు రాసేవారు. గ్రామీణ జీవితంపై మోజున్న రావూరు కృష్ణా పత్రికలో ఎన్నో కొత్త శీర్షికలు ఆవిష్కరించి మా గ్రామం, గుడిగంటలు, మన కవులు, మరపురాని బాపూజీ జీవిత చిత్రాలు లాంటి వ్యాసాలు రాశారు. రాయించారు కూడా, అందరితో ప్రవచించారు కూడా. వీరి మొదటి నవల నెలవంక అనపత్య దోషంతో కుమిలిపోయే ఒక నటుడి జీవితం హఠాత్తుగా ఒక మలుపు తిరిగి ఆధ్యాత్మికపు దారిలో ముక్తి పొందిన ఒక దంపతుల కథ. మరి జంఝాలగా తీసిన సినిమా అదో ఇదో నాకు తెలియదు. బాటసారి, పాలవెల్లి, ప్రత్యూషం అనేవన్నీ ఇక్కడ పుట్టినవే. ఎక్కడ? ముట్నూరు వారి దర్బారులో పుట్టి ఆయన కలం నుంచి జాలుమారిన ప్రతి సిరాబుట్టు పత్రికలో 100 అక్షరాలై చిరంజీవులయ్యాయి. పేరు, ప్రతిష్ట, ధనం సంపాదించాలనే కండూతి దొరలేదు. మనసులోని భావాలు వెల్లడించడానికి తాను ఒక చోటు దొరికిందని దాన్ని పరిపూర్ణంగా ఆరాధించి ఎంత సుందరంగా సింగారించగలిగితే జీవితం అంత ధన్యమవుతుందని ఆశించి అనుసరించిన జీవి రావూరు వెంకటకృష్ణారావు. బందరు లలిత కళలకు పట్టుకొమ్మ, స్వాతంత్ర వీరులకు పుట్టినిల్లు. వాతావరణం ఎప్పుడూ ఉద్వేగపూరితంగా, ఉత్తేజకంగా, నవనమోన్మేషణంతో విరాజిల్లే. రావూరు వారు నవ్య సాహిత్య పరిషత్తులో సభ్యులు. ప్రతిభలో వ్యాసాలు రాశారు. ఆంధ్ర నాటక కళా పరిషత్తు 10 సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారు. నాటకాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. వారి నాటకాలకు కళా పరిషత్తులో బహుమతులు పొందారు. ఎండమావుడి, పరితాపం, తలంబ్రాలు, ఏరువాక, కీర్తి ఆయన పేరొందినటువంటి నాటకాలు. బందరులో సాహిత్య మండలి స్థాపక వర్గంలో ఉండి కార్యదర్శిగా కూడా పనిచేశారు. వడగళ్ళు శీర్షికను మెచ్చుకొని జయపూర్ మహారాజు విక్రమదేవవర్మ వీరికి సన్మానం కూడా చేశారు. అక్కడికి తీసుకెళ్ళి ఆల్ ఇండియా రేడియో వారికి నక్షత్రాలు, నాగలి, కనిపించటం లేదు, రిహార్సల్స్, షాజహాన్, బెల్ఘనీయం, నెలవంక వంటి నాటికలు రాశారు రావూరు వారు. ఎన్నో ప్రసంగాలు చేశారు. గంట నాటకమైన నెలవంకలు ఆల్ ఇండియా రేడియో 14 భాషల్లోకి అనువదించి ప్రసారం చేశారు. ప్రఖ్యాత నటుడైన డివి సుబ్బారావు గారు బందర్, నాదస్వర విద్వాన్ దాలిపత్తి పిచ్చిహరుల గజారోహణ మహోత్సవాన్ని బందర్లో కమిటీ ఉంటే ఆ కమిటీకి కార్యదర్శిగా రావూరు పనిచేశారు. ఎంత అదృష్టమవుతారు. భాషా కుటీరం అనే సాహితీ సంస్థ స్థాపించి కొత్త రచయితలను ప్రోత్సహించి రచనలు చాయించి వాళ్లతో అచ్చొత్తించి వారిని అభివృద్ధిలోకి తెచ్చారు. ఎందరో కళాకారులకు, రచయితలకు, ప్రముఖ రాజకీయవేత్తలకు సన్మానాలు చేశారు ఆ భాషా కుటీరం ద్వారా. ఈ బందర్లోనే చుక్కాని అనే దినపత్రిక స్థాపించి కొన్నాళ్లు నడిపి
తర్వాత ఆయన ఇంకొకరికి అప్పగించి హైదరాబాద్ చేశారు. బందర్ నుండి మద్రాసు వెళ్ళి 15కు పైగా తెలుగు సినిమాలకు పాటలు, మాటలు, కథ రాశారు. చక్రపాణి హాస్యభరిత చిత్రం, వరుడు కావాలి మరో హాస్యభరిత చిత్రం, సొంత ఊరు చిత్రంలో గ్రామీణాభివృద్ధి వృత్తం, సొంత ఊరు ఇందము బహుశా ఘంటసాల గారి, సతీ సక్కుబాయి, కృష్ణమాయ, కృష్ణ తులాభారం, సతీ సావిత్రి, నాగపంచమి, చింతామణి మొదలైన చిత్రాలకు రాశారు. ఆంధ్రప్రభ వీక్లీ ఇన్ఛార్జి ఎడిటర్గా, డైలీకి సబ్ ఎడిటర్గా చిత్తూరు, విజయవాడలో పనిచేశారు. ఆంధ్రప్రభకి హైదరాబాద్ స్పెషల్ కరస్పాండెంట్గా పనిచేశారు. తర్వాత బయటికి వచ్చి ఆంధ్రప్రభలో నడిపిన ఆషామాషి మాత్రం కంటిన్యూ చేశారు. ఆషామాషి అనే శీర్షిక హాస్యప్రధానమై అది 300కు పైగా, అందులో 3 నెలలకు పైగా అందులో వ్యాసాలు రాశారు. ఆ శీర్షికలు స్వాతంత్ర దినోత్సవ సంబరాల సాంస్కృతిక విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. ప్రపంచ తెలుగు సమ్మేళనంలో సన్మానం అందుకున్నారు. జలగ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా, మండలి కృష్ణారావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం అది. 1978లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి రావూరు కళాప్రపూర్ణ బిరుదాన్ని పొందారు. ఆంధ్రదేశ ప్రభుత్వం నిర్వహించిన పానుగంటి లక్ష్మీ నరసింహం అట్లాగా ఆదూరి వెంకట సాంఖ్యాయన శర్మ శత జయంతి ఉత్సవాలకు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1000కి పైగా వ్యాసాలు వివిధ పత్రికలలో రావూరు వారు రాశారు. రావూరు వారికి సాహితీ స్వర్ణ జయంతి జరిగింది. అంటే 50 ఏళ్ళు సాహిత్యంలో కృషి చేసినందుకు. అలాగే ఇతట వీచిన గాలి, రాయల కాలం, హంసల దేవి మన దగ్గర ఉంది కదా. రావూరి వారి చిన్న నవల, రావూరుకు పరిచయం ఉన్న ప్రముఖుల గురించి 100 చందమామలు అనే పుస్తకం 10 భాగాలు ప్రచురించారు. కౌసల్య సుప్రజారామ అనే పేరుతో సంక్షిప్తంగా రామాయణం రాశారు. చివరి క్షణం దాకా ఎడమ చేత సిగరెట్, కుడి చేతిలో కలం కింద పెట్టకుండా జీవితం గడిపిన కృషీవరుడు రావూరు. సాదాసీదా భోజనం, ఆరగారగా కాఫీ, దైవాసు చేసిన పొందూరు ఖద్దరు బట్టలు ఉంటే చాలు. సిగరెట్, అమృతాంజనం, హార్లిక్స్ చాలా ఇష్టమైనది. ఎక్కడో ఊహల్లో విహరిస్తూ కిందికి దిగి వాస్తవంలో జీవించటానికి గిలగిలలాడే మనస్తత్వం, రేపటి చింత లేదు, ఆ రోజు గురించే అసంతృప్తి లేదు. కుచేరుడిలా ఉన్న ఆయనకు ఒక్కతే కుమార్తె, కుబేరులా గౌరవించగలిగిన భార్య, దైవంగా ఆరాధించే కుమార్తె. వారి రచనా వ్యాసంగాని ఆహారహం జేజేలు పలికారని ఆయన కూతురు జ్ఞానప్రసూనాంబ గారు రాసిన వ్యాసమే. అద్భుతమైన వ్యాసం రాశారు అమ్మగారు. ఈయన బొమ్మ కూడా మనకెక్కడా దొరకదు. ఆమె రాసిన వ్యాసంలో ఈ బొమ్మ కనబడింది. వీరు రావూరి వారు, రావూరు వెంకట సత్యనారాయణరావు. రేపటి నుంచి అంత పేరు రాయం మనం, రావూరు వారు అంటాం. కళాప్రపూర్ణ రావూరు అని పెట్టి రాస్తాం. రేపటి నుంచి చెప్తాం ఈ ప్రత్యక్ష ప్రసారం. అది
ఆషామాషి ఆంధ్రప్రభ దినపత్రిక నుండి పునర్ముద్రితం. వారి సంతకంతో ఒక పుస్తకం వచ్చింది, రావూరు వెంకట సత్యనారాయణ రావు. ఆ పుస్తకం ఎలా ఉందో కూడా చూద్దామా. ఈ పుస్తకాన్ని చేతన పబ్లికేషన్స్ హైదరాబాద్ వారు ప్రచురించారు. బహుశా 1955 అనుకుంటా. బాపు గారు ముఖ చిత్రం గీశారు దాన్ని. అంకితం రాశారు ఆయన. సహృదయులు, వ్యాపార దక్షులు, ప్రియమిత్రులు, సాహిత్యాభిలాషులు అయిన శ్రీ కాట్రగడ్డ శ్రీనివాసరావు ఎంపీ గారికి దీన్ని అంకితం ఇచ్చారు. నవ్వుల పంట, దీనికి మునిమాణిక్యంగా రాశారనుకుంటా. ముందు మాట, నీ ప్రాప్నునంతి యతయు రుదితే న మోక్షం స్వర్గాయతిం న పరిహాస కథారుణర్ధి. మళ్ళా నీ ప్రాప్నునంతి యతయో రుదితే న మోక్ష స్వర్గాయతిం న పరిహాస కథారుణర్ధి. రోదనం ఏడుపు చేత యతులు మోక్షం పొందరు. పరిహాస వదనం మోక్ష ప్రాప్తిని ఎంత మాత్రం అడ్డగించదు. అది దాన్ని. ఆంధ్రప్రభ దినపత్రిక వారి ప్రోత్సాహం వల్ల 1959లో ఆ పత్రికా రాజంలో ఆషామాషి శీర్షిక ప్రారంభించబడి 3-4 సంవత్సరాలు ప్రతి దినం రాయటం జరిగింది. తర్వాత వారానికి 3 వ్యాసాల చొప్పున ప్రకటింపబడు. ఈ హాస్య వ్యవసాయంతో 1 దశాబ్దం అవలీలగా గడిచిపోయింది. 10 ఏళ్ళు. ఆ శీర్షికను అభిమానించిన పాఠక లోకాన్ని, రచనను ప్రోత్సహించిన ఆంధ్రప్రభ దినపత్రికాధిపతులను అభినందిస్తున్నా. వారికి నా కృతజ్ఞతలు సవినయంగా అందచేస్తాను. సుమారు 10 సంవత్సరాల క్రితం ఆషామాషి 100 పేజీల పుస్తకంగా రూపొందింది. పాఠకులు ఎంతో అభిమానంతో స్వీకరించి తిరిగి ఇప్పుడు శ్రీ చేతన పబ్లికేషన్స్ వారు ఆషామాషీలను కొన్నిటిని ఈ గ్రంథం రూపంలో ప్రచురిస్తున్నారు. వారికి నా అభినందన. సాహిత్యంలో హాస్యానికి గౌరవప్రదమైన స్థానం ఉంది. అంతేకాదు హాస్యరసం మానవులను అలరిస్తుంది, వెలగల నవ్వులు నవ్విస్తోంది అని రచయిత రావూరు వెంకట సత్యనారాయణరావు గారు చెప్పుకున్నారు. రావూరు ఆషామాషి ఈ విషయాన్ని మునిమాణిక్యం వారు రాశారు. ఏ దేశంలో అయినా హాస్య రచయితలు కొద్దిమందే ఉంటారు. మన తెలుగుదేశంలో కూడా అంతే. అసహజత్వం, వైపరీత్యం హాస్యానికి ప్రధాన లక్షణం. విపరీతంగా ఉండదు. సందర్భశుద్ధి లేని ప్రసంగం కూడా నవ్వు పుట్టిస్తుంది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడకు పచ్చగడ్డి కోసం అన్నట్టు. సందర్భశుద్ధి లేకపోవటం అంటే అదే అక్కడ నవ్వు వస్తుంది. రావూరు రచనలలో ఇటువంటి లక్షణం గల హాస్యం పుష్కలం. పాత వస్తువులు వేలం వేసే ఆసామీ చేత సహదేవుడి పాత్ర వేయిస్తారు. ఒక నాటకంలో అర్జునుడు ఒక సందర్భంలో నీవేమందువు సోదరా అంటాడు. దాని జవాబుగా తాను సహదేవుడి పాత్ర ధరించిన సంగతి మరిచి మామూలుగా వేలం వేసేటప్పుడు అనే మాటలు నల్ల కుర్చీ 4 రూపాయలు ఇస్తా ఇస్తా అంటాడు. అలాగే ఈ మోస్తరు కథే ఇంకొకటి ఉంది. రావూరు వారే ఆ కథ నాకు చెప్పిన జ్ఞాపకం. నాటకం ఆడుతున్నారు. కొన్ని పద్యాలు పాడినప్పుడు వన్స్ మోర్ అంటున్నారు. గాజులమ్ముకునే ఒక ఆయన తను అట్లాగే అందామనుకొని ఆ మాట సరిగా తెలియని కారణాన గాజులబాత్ అన్నట. అది ఒకసారి ద్రౌపది పాత్ర వహించిన నటి
చంద్రమతి పాడాల్సిన పద్యాలు పాడిందట. ఈ విషయాలు వైపరీత్యాన్ని సంతరించుకొని హాస్యంగా భావిస్తాయి. ఇలాంటి వికృతిని సాధించడం ప్రతిభతో కూడిన విషయం. ఆ ప్రతిభ మనలను ఆనంద చకితులను చేసి నవ్విస్తుంది. ఇట్లాంటి హాస్యాన్ని సృష్టించటానికి ఎంతో వైదుష్యం కావాలి, మేధా సంపత్తి కావాలి. ఇంతకు ఇంకో సంగతి ఉందండోయ్, మనకు నవ్వే శక్తి కూడా ఉండాలి, నవ్వే మనస్థితి ఉండాలి. మనం క్రీడాసక్తులమై పరిహాసానురక్తులమై ఉన్నప్పుడే కదా నవ్వగలుగుతాం. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారని బద్దకించి మనిషి కోసం గిల్లగిల్లాడిపోయే తత్వం గల వ్యక్తుల గురించి రాసిన రచన పరిహాసమార్ధవాన్ని కలిగి మనోహరంగా ఉంది. ఓర్పును గురించిన రచన చాలా చమత్కారంగా. ఒక రచన ఎందుకు బాగుంది అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. బాగుంది కాబట్టి బాగుంది అంతే. ఒక ఆయన మరొకరికి రాసిన ఉత్తరంలో అందరికీ దండాలు అని వ్రాశాడు. ఆ ఉత్తరం అందుకున్న ఆసామి తన భార్యతో అంటాడు, చూసావా, మీ అన్నయ్య మన ఇంట్లో ఉన్న అందరికీ తలో దండెం కట్టించమన్నాడు, అందరికీ దండాలట అని నవ్వు. దండానికి హాస్యస్ఫోరకమైన అర్థం చెప్పటంలో ఉంది రచయిత ప్రతిభ. ఇది సుందరమైన స్మితజనక సమర్థమైన హాస్యపు పలు. ఆ సందర్భంలోనే రావూరు అంటాడు, కొందరికి దండాలంటే చాలా ఇష్టం, డబ్బిచ్చి దండాలు పెట్టించుకుంటారు. రూపాయికి ఇన్ని దండాలని అమ్మేవాడు, రూపాయికి ఇన్ని దండాలు అని అమ్మేవాడు ఉన్నారో లేరో కానీ మనకు తెలియదు. కానీ పరిహాస సుందరమైన ఇటువంటి వాక్యాలు వ్రాయగల కొద్ది మందే రావూరు లాంటి వాడు. రావూరి రచనల నిండా మనోహరమైన వాక్యాలు ఎన్నో ఉన్నాయి. వీరు మాట్లాడుతూ ఉంటే హాస్యం తొణికిసలాడుతూ ఉంది. ఒక మాట నేను ఆయనతో సిగరెట్లు మానేయడం మంచిదయ్యా అన్నా. ఆయన చాలా మంచిదండి, అందుకనే నేను ఎప్పుడు మానేస్తూ ఉంటా. ఇప్పటికీ ఎంత లేదైనా 20 సార్లు మానేశానన్నా. సాహిత్యకమైన, రమణీయకమైన, వివేకరహితమైన ఇలాంటి ఉత్తమ హాస్యాన్ని సృష్టించిన హాస్యశీలుడికి సాహిత్య సామ్రాజ్య పట్టాభిషేకం జరగాలన్న చాలా గొప్ప మాట. హాస్యం అనేక రకాలు. అపక్షిప్తం, అవలగితం, అపహాస్యం అనే రకాలు. రావూరి వారి రచనలు చాలా వరకు అపహాస్య సుందరాలైనవి, పరిహాస రమ్యమైనవి చాలా ఉన్నాయి. ఓర్పును గురించి, దండాల గురించి, జేబు దొంగల గురించి వ్రాసిన రచనలో అపహాస్యం పరమ రమణీయంగా కనిపిస్తుంది, భాషిస్తుంది. మనం చమత్కారం, హాస్యం అన్న మాట పర్యాయ పదాలుగా వాడుతాం. హాస్యానికి, చమత్కారానికైనా ఏదో కొత్తదనం, వైశిష్ట్యం, ప్రతిభా ప్రదర్శనం ఉండాలి. ఈ రెండిటికి భేదం ఏమిటంటే చెప్పడం కష్టం. స్థూలంగా కావ్య గుణాల గలది చమత్కారం. కావ్య గుణాలు కాక మరో విధమైన రామణీయకతను హాస్యమని అందాం. మామిడి ఆ రావూరు మాటల్లో, రచనల్లో చమత్కారం రావూరి కాదు, రావూరి భరద్వాజు వేరు, ఈయన రావూరు. అది ఆయన మాట మామిడికాయ టెంక ఊరినట్లు ఊరితే కాని బయటకు రాదు. ఏ మాటైనా ఎంతో ఆలోచించి అంటాడు అనే భావం చమత్కారంగా చెప్పారు. వాళ్ళ ఇంట్లో సంతానాన్ని చూస్తే మామిడి పండ్ల గంపలాగా ఉంటుంది. ఆయన్ని తీపి మామిడి పండుతో పోల్చవచ్చు కానీ టెంక పులుపు. ఆ కొంపలో అంతా ఇస్పేటు కళావరులే. పై వాక్యాలలో చమత్కారం బాగా కనిపిస్తుంది. సందర్భశుద్ధి లేకపోవటం అనేది ఏమి ఉండదక్కడ. అసహజత్వం లేదు, అలాగే వైపరీత్యం అంతకంటే లేదు. అందుకని దీన్ని హాస్యమనే కంటే చమత్కారం అంటాం ఉచితం అంటున్నారు. హాస్యం మీద అథారిటీ ఉన్న
ముని మాణిక్యం. హాస్యానికి ఆత్మ వికృతి. వికృతి లేకపోయినా మనోహరంగా ఉంటే అది చమత్కారం. ఈ దృష్టితో చూస్తే దిండు కింద చుట్ట హాస్యమయం. అలాగే అయ్యో మా ఆయన అన్న రచన కూడా పరమహాస్య రమ్యం. కూలి డబ్బులు భార్య చేతిలో పెట్టి వార్తలను ముద్దు పెట్టుకోవడం, చేతికర్రను పరుపు మీద పడుకోబెట్టి తాను వెళ్ళి మూల నిల్చోవడం మొదలైన విషయాలతో కూడిన పరధ్యానం అన్న రచన హాస్యమయంగా ఉంది. కవులకుండే అలవాట్లు సంగీతవేత్తలు ఉత్సాహం తెచ్చిపెట్టుకోవటానికి అప్పుడప్పుడు చేసే పనులు బహు రమ్యంగా చెప్పారు. రావూరు వారి రచనలలో కొన్ని కావ్య గుణభూషితాలే రమణీయంగా ఉంది. మనకు పొరుపులు లేవు, విరుపులు లేవు అనే ఖండిక అంతా కవిత్వమయం. అదొక చిన్న కావ్యమని చెప్పచ్చంటున్నారు మునిమాన్. రావూరు ప్రతిభావంతుడైన హాస్యవేత్త, రమణీయ హాస్య కల్పన చేయగల దిట్ట. వీరిని నేను ఆశీర్వదిస్తున్నా. మునిమాణిక్యం నరసింహారావు. ఇప్పుడు ఆయన ఆషామాషి శీర్షికలో మొదటిది నకులుడు నల్ల చెక్క కుర్చీ. కళల అభివృద్ధికి తోడ్పడటానికి ఏమిటి మార్గం అని ఒక వ్యక్తి ప్రశ్నిస్తే వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఒక కళా తపస్వి జవాబు చెప్పారు. కళలను ఉద్ధరిస్తామని చాలామంది పెద్దలు బయలుదేరుతున్నా ఎక్కువగా కళలకు జరిగే అభివృద్ధి గోచరించటంలా. వారిలో కీర్తి తృష్ణ, ధన తృష్ణ తప్ప కళా తపస్సు కనపడదు. ప్రతిభ లోపించటం వల్ల ప్రచారానికి ఎక్కువ ప్రాముఖ్యం వచ్చిందని చాలామంది హెచ్చరిస్తున్నారు. కానీ కళల జోలికి రావద్దని ఎవరిని నిషేధించగలరు? కళలలో పూర్తి పాండిత్యం సంపాదించమని ఎవరిని ఆజ్ఞాపించగలరు? అలా చేయాలనుకోవటం మంచి మనసు కలవాళ్లే మంచి గాలి పీల్చటానికి అర్హులు అనటం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ కాలంలో ప్రతిభ కోసం ఆగేదెవరు? పక్క వాళ్లంతా ఉన్న ప్రతిభనే కుచ్చుల పల్లకి వేసుకొని ఊరేగుతుంటే తక్కిన వాడు తలబాదుకుంటూ కూర్చుంటారా? ఆ మాత్రం ప్రతిభ మనకు లేదా అని గర్వం రాదు. అందువల్ల పక్క వాళ్ల కంటే పెద్దగా కేకలు పెట్టుకుంటూ బయలుదేరత. కళాభ్యాసానికి పెట్టే సొమ్ము ప్రచారానికి పెడితే ఏడాదిలో ఎంత పేరన్నా సంపాదించవచ్చు. పేరుంటే డబ్బు వస్తుంది. ఈ రెండు ఉంటే బిరుదులు తక్కువ. నిద్రపోతున్నా ఎవరో వచ్చి ముఖం మీద ముద్రేసిపోతారు బిరుదు. నాటక, నృత్య, సంగీతాలకు సంబంధించిన సంస్థలు అనేకం ఉంటాయి. అవి పై కళలన్నిటికీ అభివృద్ధి చెయ్యాలని, ప్రోత్సహించాలని కంకణం కట్టుబడి పోటీలు పడతాయి. వచ్చిన వారిలో ఎవరో కొందరిని మెచ్చక తప్పదు, వారికి బహుమతులు అందించక తప్పదు. ఈ విధంగా దేశంలో కొందరు విజేతలు బయలుదేరుతారు. వాళ్ళందరూ కళాలక్ష్మి ఆలయంలో జ్యోతులు వెలిగించినట్లుగా సంతోషపడతారు. కళాలక్ష్మి అవును కాదనలేక కంట్లో నలక పడ్డట్లుగా కొట్టుకుంటుంది. వెన్నపూస పెట్టేవాళ్ళెవరు? నలక బయటికి తీసేవాళ్ళెవరు? కళలను ప్రోత్సహించడం అవసరమే, అగత్యం అనే భావం ఏర్పడ్డ తర్వాత ఎంతమందినైనా ఆహ్వానించాలి, ఆదరించాలి. ఇందులో ఎందరు ఆస్థాన కవులవుతారు, ఎందరు ఆస్థాన గాయకులవుతారు, ఎవరు విఖ్యాత నర్తకులవుతారు ముందుగా ఎలా చెబుతాం? అందుకు ప్రోత్సహిస్తూ పోవటమే సంస్థల ధర్మం. ధర్మమేమిటి? అదే వాళ్ళకు గల ఆశయం. నాటక కళ విషయం తీసుకుందాం. ఈనాడు ఆంధ్రదేశంలో అనేక మంది ఔత్సాహిక నటులు వచ్చారు. అలాగే రచయితలు కూడా. ప్రతి ఊరిలో సంఘాలు ఉన్నాయి. వీరిని ఎవరు కాదనగలరు, ఎవరు ఆపగలరు? నాటక కళలో పరిపూర్ణమైన పాండిత్యం, ప్రతిభ లభించేంత వరకు నువ్వు రంగు పుయ్యొద్దు, రంగాన్ని అలంకరించద్దు,
కళాభిమాని గుండెల్లో రంగరించుకోవద్దు అంటే ఎవరు ఊరుకుంటారు? ఊరుకుంటే దేశంలో నాటక రంగం దీర్ఘ నిద్రలో మునిగి ఉంటుంది. అయితే ఒక్క హెచ్చరిక మాత్రము, ఆయా నటులు తమ ప్రతిభను తామే స్వయంగా పరిశీలించుకుంటూ ప్రగతి కోసం ప్రయత్నించడం ఒక్కటే మిగిలిన మార్గం. ఆత్మ పరిశీలన కళాకారుడికి అవసరం అనేది ఎవరైనా చెయ్యగల హెచ్చరిక. అలాంటి ఆత్మ పరిశీలన లేకపోతే కళలు హాస్యం పాలవు. వేషం వెయ్యమనగానే వేస్తానడం, పాకతూ తర్ఫీతూ ఆలోచించుకోకపోవడం చాలా సమయాల్లో జరుగుతూ ఉంటుంది. దీనికి ఉదాహరణ ఒకటి చెబుతా. వెనకటి ఒక ఊళ్ళో పాండవోద్యోగ విజయాలు ప్రదర్శించారు. ముఖ్య నటులు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. నకుల సహదేవుల్ని ఆ ఊళ్ళోనే వెతుక్కోవాల్సి వచ్చింది. నాటకం వేయించే కాంట్రాక్టర్తో చెప్పారట, 2 వ్యక్తుల్ని కుదర్చండి, సంభాషణలు అట్టే ఉండవు, చెరో 5 రూపాయలు ఇస్తా. ఆ కాంట్రాక్టర్కి సాయం కూడా బజార్లో పాత వస్తువులు వేలం వేసే ఆయన ఒక మిత్రుడు. అతన్ని పిలిచి, ఎందుకు పోనిస్తావు, 5 రూపాయలు ఇస్తారు, నకులుడి వేషం వేసేయి, ఎక్కడో 2 డైలాగులున్నాయట, సోదరా నీవేమందువు అని అర్జునుడు అడుగుతాట. అన్నా నీ అభిప్రాయమే నా అభిప్రాయం అనాల్ట. అంతే, సింపుల్ అని చెప్పి ఆ వేలం పాటదారుణ్ణి సహదేవుడి పాత్రకు ఒప్పించాడు కాంట్రాక్టర్. బాగుంది. సరే, అతనికేదో డ్రెస్ వేశారు, రంగం అలంకరించాడు, సహదేవునితో పాటుగా పక్కగా కూర్చున్నట్ట. నాటకం జరుగుతోంది. తక్కిన వారంతా పద్యాలు దంచేస్తున్నారు. అర్ధరాత్రి దాటి పాపం నకులుడికి నిద్ర వచ్చి పద్యాలు వింటూ ఒక కునుకు తీసేశారు. తర్వాత 1 గంట సేపటికి సహదేవుడు డైలాగు చెప్పే ఘట్టం వచ్చి అర్జునుడు నకులి దగ్గరికి వచ్చి నువ్వేమందువు సోదరా అన్నాడు. సహదేవుడు లేచి జవాబు చెప్పల. అర్జున వేషధారి నకులుని కుర్చీని ఒక పన్ను తన్ని నీవేమందువు సోదరా అన్నాడు. వేలందారుడు వేలం పాట పాడేవాడుగా వీడు ఉలిక్కిబడి తను కూర్చున్న కుర్చీ తీసుకుపోయి స్టేజీ ముందు పెట్టి, నల్ల చెక్క కుర్చీ 4 రూపాయలు ఇస్తా ఇస్తా, 1వసారి 2వసారి 3వసారి అని బిగ్గరగా అరిచారు. ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. అర్జునుడు పళ్ళు పట్ట కొరికి నకులుడిని వెనక్కి లాగి కత్తెని వేయించి చేశాడు. పాత్ర పోషణలు ఒక్కొక్కసారి ఇలాంటి స్థితికి దిగజారుతూ ఉండటం కద్దు. ఒకసారి ద్రౌపది వేషం వేసిన నటుడు ఒక సీన్ గడిచిన తరువాత అన్ని చంద్రమతి పద్యాలే పాడటం ప్రారంభించారు. ప్రేక్షకులు ఇదేమిటయ్యా అని కేకలేశారు. అప్పుడు భీమసేనుడి పాత్ర ధరించిన కళాకారుడికి ఒళ్ళు మండి, ఏ ద్రౌపది, నీ చాతుర్యం నాకెరిగింపదలచిదివా? పవిత్ర స్త్రీమూర్తుల ఆదర్శాలు అనుభవాలు నీలో కలవని మేమెరుంగలం, అయినను నువ్వు ద్రౌపదివని మర్చిపోరాదు అని మందలించి ఆయన్ని మార్గంలోకి దింపాడట. నటనను తపస్సుగా ధ్యేయంగా మార్చుకోవటం జరగనప్పుడు చాలా విచిత్రాలు ఇలాగే జరుగుతాయి. అది ఒకటి. రెండవది, నరసింహం నలకూబరుడ. తమరివి తాను కోరి హాస్యానికి వస్తువు చేసుకోవడం, తమరిని కోరి హాస్యానికి వస్తువు చేసుకోవటం, తమ పరంగా అంతులేని హాస్యం కల్పించి ఇతరుల చింతల్ని దూరం చెయ్యటం ఒక ప్రత్యేక ప్రకరణ అనే విషయం ఒక వ్యాసంలో కొంతవరకు రాశా. అలాంటి హాస్యానికి సంబంధించిన ఉదాహరణలు మరికొన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తా. ఒకసారి ప్రఖ్యాత హాస్య రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, బారిస్టర్ పార్వతీశం ఫేమ్, హైదరాబాద్ వచ్చారు. వారితో కొంతసేపు మాట్లాడిన తర్వాత నేను రేపు పెడుతున్నానండి అన్న. అదేమిటి, కొద్ది రోజులు ఉంటామన్నారుగా, అప్పుడే వెనక్కంటున్నారేమిటి అన్నా. ఉందామని అనుకున్నా, కానీ ఊళ్ళోకి మా బియ్యంకుడు వచ్చాడని తెలిసింది. అందుకని
మూటా ముల్లే సర్దుకుంటున్నా అన్న. వారు వస్తే మీరు వెళ్తే ఏమిటండి, అలా ఏమన్నా ఒప్పందం ఉందా అన్న. దానికి వారు నవ్వుతూ అదేమి లేదు, కానీ హైదరాబాద్ నగరానికి మేము ఇద్దరం దేనికి, ఒకరు చాలు అనే ఉద్దేశంతో వెళుతున్నానన్నారు. వారి హాస్యం అప్పుడు అర్థమైంది. మరోసారి విజయవాడలో కలుసుకొని మాట్లాడుతూ తమరిని గురించి త్రివేణి పత్రికలో చాలా కాలం క్రితం ఒక వ్యాసం పడింది, అది దాచాను అన్నాను. వారు ఆ మాటకు నవ్వి, స్వదేశంలో ఇలాంటి వెర్రివాళ్ళు ఉన్నారని నాకు తెలియదే, ఒకరు రాశారు, మీరు దాచారు అన్నారు. అదేమిటి అలా అంటారు అన్నట్టు హిందీ ధర్మయుగులో మీ బారిస్టర్ పార్వతీశం సినిమా గురించి వ్రాశారు. సాంఘిక చిత్రాల్లో దాని గురించి ప్రస్తావిస్తూ మీ రచనా విధానాన్ని కొనియాడారు వాళ్ళు అన్నారు. అదైతే పర్వాలా, మన వాళ్ళు ఎక్కువ మంది చదవరని ధైర్యంతో రాసి ఉంటారు, అది మీ కంట ఎలా పడింది అన్నారు. ఏదో సినిమాభ్యాసం కదా అని చదివా, అందులో ఈ విషయం ఉందా. మీరు ఊరికే కూర్చోవడం లేదన్నమాట. ఈ 2 వ్యాసాలు ఏ తేదీలలో పత్రికలలో పడ్డాయో పంపండి, కొంచెం తారీఖులన్నా దగ్గర ఉంచుకుంటాను అన్నారాయ. తమని తాము హాస్యం చేసుకోవటంలో శాస్త్రి గారు, మొక్కపా నరసింహశాస్త్రి గారు చాలా నేర్పరు. కాంతం కథల్ని ఇంటింటా వెలించి మురిపించిన శ్రీ మునిమాణిక్యం గారు తమరు కూడా తమర్ని తాము విమర్శించుకుంటూ మంచి హాస్యం కల్పిస్తారు. మునిమాణిక్యం గారు ఒకసారి ఏదో ఊరుకు సభకు వెళ్ళారు. వారికి ఆ ఊళ్ళో సన్మానం కూడా. రావు గారు రైలు దిగి వెళ్ళి ఎవరింట్లోనో ఉండి కొంచెం విశ్రాంతి తీసుకొని సభకు బయలుదేరారు. సభ దగ్గర వారిని ఒకరికి పరిచయం చేశారు. రచయిత, కాంతం సృష్టికర్త, నవ్వుల బండి ఈయనే మునిమాణిక్యం. ఆ అవతల వ్యక్తి తెల్లబోయి చూసి, బోయ్ నువ్వా మునిమాణిక్యానివి, ఇస్తా ఉన్నావేమయ్యా, ఇదేం రూపం, ఇంకా ఎట్టాగో ఉంటావనుకున్నా అని తీరని నైరాశ్యం ప్రకటించి రావు గారికి ఏమనాలో తోచక తప్పున వెళ్ళి వేదిక మీద కూర్చున్నారు. తర్వాత ఉపన్యసిస్తూ అన్నారు, నరసింహారావు అంటే మీరందరూ నలకూబరుడని అనుకుంటారు, అంతా కాకపోయినా కొందరైనా అనుకొని ఉంటారు. ఇందాక ఒక ఆయన నన్ను ఇస్తా ఉన్నావే, ఇంకా ఎట్టాగో ఉంటావనుకున్నాను అన్నారు. నరసింహారావు నల్లనివాడు, హిందూ హై స్కూల్లో హిస్టరీ మాస్టరు అన్నారు. సభలో వారంతా చప్పట్లు కొట్టడం జరిగింది. తర్వాత రావు గారు మరో చెలుకు వివరాలవి నా రూపాన్ని మరో విధంగా చిత్రించుకున్న వ్యక్తి పురుషుడు కావటం వల్ల నేను ఇలా వచ్చి వేదిక మీద నిలబడిగలిగా. ఆవిడే కనుక స్త్రీ అయితే మీ అందరినీ ఇవాళ డిసప్పాయింట్ చేసి రిటర్న్ టికెట్ కొనేవాణ్ణి అన్నారు. కొద్ది కాలం కిందట వారి ఆరోగ్యం బాగాలేదని విని చూసి వద్దామని వెళ్ళి. మునిమాణిక్యం అంటే ఆధునిక సాహిత్యంలో నవమాణిక్యం అన్న ఆయన వెంటనే ఇలా అన్నారు, ఇలాంటి మాటలు కొన్ని పడాలి నన్ను గురించి వ్రాసేటప్పుడు, మర్చిపోతారేమో, ఈ వారమే ఒక వ్యాసం రాసేయండి నా మీద, మిమ్మ గురించి వ్రాయడానికేమండి ఇంకా చాలా సరంజామా ఉంది, పదజాలానికేం కొదవలేదు అన్నాను. ఏమో అదంతా మీరే చూసుకోవాలి, నన్ను మాత్రం మర్చిపోకండి అన్న. మునిమాణిక్యం గారు కృష్ణాపత్రిక దర్బార్లో ప్రముఖ సభ్యులు. కృష్ణారావు గారి వేదాంతం కొంతవరకు అలవర్చుకున్నారు. విషాదాన్ని హాస్యంతో కొట్టడమని చిట్కా వారికి బాగా తెలుసు. దీనికి ఉదాహరణగా ఒక విషయం చెబుతా. తమన్ని గురించి వ్రాయమంటున్న సందర్భంలోనే ఆయన నాతో ఇలా అన్నారు, పోనీ ఒక పని చేయండి రావుల్ గారు, నేను ఈ లోకం నుంచి పారిపోయిన తర్వాత ప్రచురించవచ్చు, ఒక సంపాదకీయం రాసి పెట్టి అట్టే పెట్టి ఉంచండి,
నేను ఒకసారి చదువుకుంటా. మనిషి పోయిన తర్వాత ఎంత మంచి వ్యాసాలు వ్రాసినా మాత్రం ఏం ప్రయోజనం అన్నారట. అలా అపశకునంగా ఎలా వ్రాయగలనండి అన్నాను. అపశకునం అంటారేమిటి? ముట్నూరు వారు చెప్పారు, మృత్యువు తల్లి లాంటిదని, కష్టపడి బిడ్డల్ని కనికరించి తన మెల్లోకి తీసుకుంటుందని అన్నారు. నిజమే, ఆ సంగతి మీరు చెప్పినట్టు సంపాదికయం వ్రాసి చూపిస్తానని. వ్రాయండి, బాగా వ్రాయండి. ఇదిగో చూడండి, మీరు కృష్ణారావు గారు పోయినప్పుడు సంపాదకీయం రాశారుగా కృష్ణాపత్రికలో అన్నారు. అవును, రాశా. గురువులకు ఆ విధంగా బాష్పాంజలి సమర్పించుకున్నా అన్నారు. ఇంకెవరికన్నా వ్రాశారా అని అడిగారు. కొన్ని వ్రాశా. రవీంద్రుడు పోయినప్పుడు కృష్ణారావు నన్ను రాయమన్నారు. ఆయన గారు ఎవరైనా పోగానే ఈసారి మీరు దుఃఖించండి, నేను దుఃఖించలేను. పత్రిక దుఃఖించకపోతే పోయిన వ్యక్తికి ఆత్మశాంతి ఉండదు అనేవారు. మళ్ళా ఒకసారి కొన్ని రాశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ పోయినప్పుడు కృష్ణారావు గారు నన్ను రాయమన్నారు. ఆయన గారు ఎవరైనా పోగానే ఒకసారి మీరు దుఃఖించండి, నేను దుఃఖించలేను. పత్రిక దుఃఖించకపోతే పోయిన వ్యక్తికి ఆత్మశాంతి ఉండదు అనేవారట ముట్నూరివారు. కృష్ణాపత్రిక వదిలిన తరువాత ఆంధ్రప్రభలో ఒక పట్టాభిగారి గురించే దుఃఖించాను అంతే అన్నాను. మణిమాణిక్యం వారు, మీరు కృష్ణాపారుపై రాసిన సంపాదకీయం చదివా, అది చాలా బాగుంది కనుక ఒక్క పని చేసి పెట్టండి, మీకు శ్రమ తగ్గుతుంది, నాకు సంతృప్తిగా ఉంటుంది అన్నారు. ఏంటో చెప్పండి అన్నాను. ఏం లేదు, ఆ సంపాదకీయం తీసుకోండి, ముట్నూరి అని ఉన్న తోటల్లా ముడిమాణిక్యం అని మార్చేయండి. పత్రికాధిపతులు అన్న చోట ప్రఖ్యాత హాస్య రచయిత అని మార్చేయండి. తక్కింది ఒక్క ముక్క కూడా తీసేయక్కర్లేదన్న. వారి వేదాంతానికి హాస్యానికి ఎంతో సంతోషించి వారికి సరేనని చెప్పి సెలవు పుచ్చుక. అలాంటి హాస్యానికి మంచి స్థానం ఉంది మన సారస్వతం. ఇంకొకటి అర్థం, తాత్పర్యం. మేము చదువుకునే రోజుల్లో ఒక తెలుగు మాస్టర్ ఉండేవారు అని రాస్తున్నారు రావూరి వెంకట సత్యనారాయణ గారు. ఆయన పద్యాన్ని పంచాంగ శ్రవణంలాగా చదివేవారు. తర్వాత అర్థం ప్రారంభించేవారు. పద్యం అర్థమైనంత మాత్రం కూడా ఆ వివరణ అర్థమయ్యే కాదు. అంతా చెప్పేది చివరికి అనేవారు, ఏం పద్యం అర్థమైందా? ఒక విద్యార్థి చివాళ్ళ లేచి, ఏమిటి మీరు ఇప్పుడు చెప్పింది పద్యానికి అర్థమా? మీ మనసులో ఏదో బాధ ఉందని అనుకున్నామే అని ఆశ్చర్యం ప్రకటించారు. ఈ పద్యానికి మంచి అర్థం ఉంది, పరీక్షలో తప్పకుండా రావచ్చు అనేవారాయి. ప్రస్తుతం తెలుగు లెక్చర్గా ఉన్న మా రాయుడు, పద్యానికి అర్థం ఉంటుంది సార్, లేకుండా ఎలా ఉంటుంది, అర్థమైందా అని మీరు అడిగిన ప్రశ్నలకే అర్థం లేదు అనేవారు. అది కాదబ్బాయిలు, మీకేమైనా డౌట్ ఉంటే రేపు అడగండి అనేవారు మాస్టారు. ప్రస్తుతం ఘనాదేశంలో బడిపంతులు, ఉద్యోగంలో ఉన్న రాజరత్నం వెంటనే లేచి నిలబడి డౌట్ డేట్ మారేదాకా ఉంచడం దేనికి సార్, ఇవాళే అడిగేస్తానన్నారు. అంటే రేపటిదాకా అయింది, కొని అడుగు, వ్యవధి ఉంటే చెప్పేస్తాను అన్నారు మాస్టర్. మీకు ఈ కాలేజీలో అపాయింట్మెంట్ ఎలా వచ్చింది సార్? అది వేరే విషయం, మీ డౌట్ ఏమిటో చెప్పరా బాబు అంటారు. అదే సార్ నా డౌట్. పద్యంలో డౌట్స్ ఉంటే ఎవరి చేతనన్నా చెప్పించుకుంటా లేదా నోట్స్ కొంటా. ఈ డౌట్ ఇంకొకడు తీర్చేది కాదు, తీర్చలేదు
అనేవాడు రాజరత్నం. అది డౌట్గా నా అపాయింట్మెంట్ సిఫార్సుతో రాలా, నన్ను చేరమని రిక్వెస్టులు చేశారు తెలిసిందా? మా కొంప తీశారు సార్. పేపర్లు మీరు దిద్దితే తప్ప ఈ సంవత్సరం మా క్లాసులో ఒక్కడు కూడా పాస్ కాడు సార్ అని. మాస్టారు కృష్ణదేవరాయలు కాలంలో పుట్టినట్లయితే అష్టదిగ్గజాలు నవదిగ్గజాలు అయ్యేవిరా అనేవాడు మా అప్పయ్య కాబోలు. నిజానికి ఆయన చదవడం అర్థం చెప్పడం ఎవ్వరికి అర్థమయ్యేది కాదు. అలాగే 2 ఏళ్ళు విన్నాం ఆయన చేసే గందరగోళం. నేను వెనక ఫిల్ములలో సంభాషణలు రాస్తున్న ఏదైనా కొంచెం మంచి మాటలు వాడితే డైరెక్టర్ గారు అనేవాడు, ఈ మాట నాకే అర్థం కావటం లేదు, ప్రేక్షకులకు ఎలా అర్థమవుతుంది సార్? అవుతుంది రండి, పర్వాలేదు, సందర్భాన్ని బట్టి అది తేలిగ్గా అర్థమవుతుంది, ఉంచండి అనేవాడు. వద్దు సార్, నా మాట వినండి, ఇక్కడ తీసే మాట తీసే మాట వెయ్యండి, మనం రాసేదంతా క్లియర్గా ఉండాలి, పెద్ద బాల శిక్షలాగా ఉండాలి అనేవాడే. ఆ బాల శిక్ష భాష రాసి అందిస్తే చాలా బాగుంది, ప్రతి వాడికి తెలుస్తుంది. మన సంభాషణలు కట్గా ఉండకూడదు, టక్గా నడిచిపోవాలి, వినేవాడికి చక అర్థమైపోవాలి. అది సినిమా సారస్వత ప్రయోజన స్వరూపాన్ని వర్ణించేవాడే. నిజం చెప్పాలంటే అర్థంతో సంబంధం లేకుండా ప్రజలు అనేక రంగాలలో ముందడుగు వేస్తూ ఉంటారు. ఏ ఆఫీసులో పనిచేసే వ్యక్తినైనా పలకరించండి, అర్థం లేని చాకరీ చేస్తున్నా బ్రతుకు నిరర్ధకపోతుంది, బయటికి రాలేకపోతున్నా అందులో పడి కొట్టుకుంటున్నా గిలగిల అంటాడు కానీ సంతృప్తి మాత్రం ప్రకటించి. చాలామంది గృహస్థులు కూడా అంతే, ఏమిటో అర్థం లేని సంసారంలో పడి కొట్టుకుంటున్నారు. భగవంతుడు మేధస్సు ప్రసాదించాడు కానీ ఏం ప్రయోజనం అయ్యా? సంసారంలో ఒక్క ఆదర్శం కూడా కల్పించలేకపోతే అంత అరణ్య రోధ. నా తెలివితేటలు గడువు దాటిపోయిన చెక్కులాగా పోస్ట్ డేటెడ్ చెక్ తయారైనాయి అని విచారం. ఏ పట్టభద్రుణ్ణైనా ప్రశ్నించండి, చదువు విషయంలో అర్థం లేని చదువులు, అర్థం లేని పరీక్షలు, వీటి వల్ల ప్రయోజనం ఏమిటి సార్ అని ప్రశ్న. మేము బెదవాడ కాలేజీలో SRR అండ్ CBR కాలేజీలో నేను ఇంటర్లో చదువుతుంటే మా ఇంటికి ఎదురుగా దిగబలి ప్రఖ్యాత చారిత్రక పరిశోధకులు, అలాగే ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర ఉద్యమానికి మంచి ఊపిరిని ఊదినటువంటి ఆయన ఇటువంటి శ్రీ దిగబల్లి శివరావు గారి అబ్బాయి ఒకరు ఉండేవాడు. అతని పేరు ఇప్పుడు ఫేస్బుక్లో కనబడుతుంది, రామచంద్రం, నాకేం జ్ఞాపకం లేదు. అతను ఒకసారి ఎగ్జామినేషన్స్ మీద ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్ పెడితే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి కదా, ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటే ఆయన మొదలు పెట్టాడు ఒకటే స్పీచ్ ఏమని, ఎగ్జామినేషన్స్ ఆర్ బాదరేషన్ ఫర్ ఇండియన్ నేషన్. రైమింగ్ అద్భుతంగా ఉంది. కరతాళ ధ్వనులు దంచేశారు. అది నాకెందుకో ఇప్పుడు వీటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఎక్కడ చూసినా ఖాళీ లేవు, బోర్డులే కనిపిస్తుంది. వాటి వంక చూసిన తర్వాత ఈ ఖాళీలు లేని ప్రపంచంలో ఎందుకు జన్మించానా అనిపిస్తుంది. ముందు తరం వాళ్ళకి కొంత ఆ మేలు చేస్తోంది, కొంత ఆ మేలు చేస్తోంది ప్రభుత్వం అని పౌరులారా, మీరు తొందరపడి ఈ ప్రపంచంలోకి రాకండి. ఎందుకురా తొందరపడి వచ్చావు? ఈ లోకంలో ఆరుద్ర పాట దీనిలో ఉంది, బాబు గారి సినిమా, లత నాగేశ్వరరావు వీళ్ళంతా ఉంటారు. లాగా ఉంటుంది ఆ సినిమా పేరు జ్ఞాపకం. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే మంచిది, ఇక్కడ జన్మిస్తే చాలా అవస్థలు పడతారు, ఇక్కడ ఖాళీ లేదని హెచ్చరించి ఆపేస్తున్నారు. అందాలు రాము సరి అంటూ అంతులేని ఆవేదన ప్రకటిస్తారు.
ఏ రోగినైనా ప్రశ్నించండి, వైద్యం ఎలా సాగుతోంది? ఏం వైద్యం అండి, ఒక్క రోగానికి 101 మందు, పక్క చుట్టూ డాక్టర్ల చిందు, నర్సుల నాట్యం. ఏ మందు వల్ల తగ్గుతుందో తెలియక అన్ని మందులు వాడటం, వాటి వల్ల కొత్త రోగాలు పుట్టుకు రావడం, వాటిలో పడి కొట్టుకోవడం, చివరి గడియ వరకు చిరాయువు అని అంటారందరూ. అందువల్ల లేనిపోని ఆశ. చరక సంహితలో చెప్పాడు, రోగం కుదరదు, మనిషి జీవించడని తెలిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోవాలి డాక్టర్. ఆశలు కల్పించి మోసం చెయ్యొద్దని. ఏమిటో ఈ వైద్యాలు, బ్రతుకే అర్థం లేదనుకుంటే ఈ వైద్యుడికి అంతకన్నా అర్థం లేకుండా పోయింది అని నిస్పృహ వెలిబుచ్చుతారు. మొన్న మా బంధువు ఒక ఆయన వస్తే, మీ అన్నగారు కులాసాగా ఉన్నారా, ఏం చేస్తున్నారు అని అడిగా. ఏం చెయ్యటం ఏమిటండి, అర్థం లేని దావా ఒకటి వేసి 6 ఏళ్ల నుంచి దాని పట్టుకు తిరుగుతున్నా. కూతురి సంబంధం చూడమంటే దావా తేలనివ్వమంట. కొడుక్కి ఒడుగు చెయ్యమంటే దావా తేలాలంట. ఎందుకొచ్చిన దిప్పలు, హాయిగా ఇంట్లో కూర్చోనిమ్మంటే ఈ దావా ఒక్కటి తేలితే ఇల్లు కదలను అంట. ఇది అర్థం లేని దావా కనుక 6 ఏళ్లు పట్టే. పుచ్చిపోయిన దూరానికి పిచ్చి కట్లు వేసినట్టు ఆ దావాకు బలం కల్పించాలని అవస్థ పడుతుంది అని ఆయన అంతులేని వైరాగ్యం ప్రకటి. మీ మెరుగున్న ఇల్లాలు కుమార్తెకు వివాహం చెయ్యాలని ఒక నీలమేఘశ్యాముణ్ణి ఎన్నుకుంది. ఆ సందర్భంలో ప్రసంగిస్తూ భర్త అన్నాడు, నువ్వు చేసే ప్రయత్నంలో అర్థం లేదు, మన అమ్మాయి ఎర్రటి పిల్ల కదా అన్నాడు. ఆవిడ వెంటనే ఇలా అంది, నేను ఏ అర్థంతో మీతో కాపురం చేస్తున్నాను? అర్థాల మాట ఆలోచించగా తాత్పర్యం గ్రహించి దాంతోనైనా తరిస్తానని దెబ్బకొట్టి, ఈ అర్థం కాదు మాట నిత్య జీవితంలో అనుక్షణం ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. ఈ ప్రయోగాలను మరికొన్నిటిని ఈసారి కూడా వర్ణిస్తాను అన్నారు. రేపు శీలానికి శస్త్రచికిత్స అనే వ్యాసం చెప్పుకుందాం. స్వస్తి.